కక్షలు కుతంత్రాలు ఉండవు. ఏది ఉంటదే పాలమూలలో మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతాం. అంతే తప్ప వీళ్ళలాగా అయ్య పేరు అమ్మ పేరు చెప్పుకొని మాట్లాడితే రౌడీ నవీన్ రౌడీ, కాంగ్రెస్ పార్టీ రౌడీలను తోక రౌడీ తోక కట్ చేసి పంపించిరుగా. ఇంకొకటి బ్రోకరు రౌడీ అన్నాడు. అసలు బ్రోకర్ ఎవడు? కేసీఆర్ పాస్పోర్ట్ల బ్రోకర్ కొడుకు ఏమవుతాడు? ఇలా తెలంగాణ ప్రజలు అడుగుతారు. ఇప్పుడు కేటీఆర్ బ్రోకర్ అంటారా? 100%. ఎందుకట్లా? అవును. ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న వాళ్ళ కుటుంబాన్ని రౌడీ అని మీరు అన్నప్పుడు, ఇట్లా అన్నప్పుడు 4 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తలేవు. మరి నిన్నేమనాలరా? మీరు మీ నాయన పాస్పోర్ట్ల బ్రోకర్ అని అంటారు, మరి మిమ్మల్ని ఏమనాలి? మరి ఈ చరిత్ర తెలుసుకోండి. తెలంగాణ చరిత్రను గంగలో కలిపేసిండ్రు. ఈరోజు నోటికి ఎంతో సొంత మాట్లాడకండి. కనీసము ఒక ఆడవాళ్లకు విలువనిచ్చేది లేదు. ఇవాళ ఇన్ని డబ్బులు ఎక్కడికెళ్ళి వచ్చినాయి? మీ నీలిమమ్మ మీ భార్య ఎక్కడికెళ్ళి వచ్చింది? ఏం జాబ్ చేసిందా? అవి వాళ్ళ నాయన ఎంత కట్నం ఇచ్చిండు? గన్ని కంపెనీలు ఆమె పేరు మీద ఉన్నాయి. నువ్వు ఏడున్నావు? నువ్వు మీ చెల్లెపేన్లు 2006లో మీ చెల్లెపేన్లు అయ్యేటప్పుడు అమెరికా నుంచి హైదరాబాద్కు రానికే డబ్బులు లేకపోతే మదియాష్ కన్నా నీకు ఫ్లైట్ టికెట్ పెట్టిండు. నువ్వు ఇప్పుడు అంటే మినిమం ఒక 16-17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు అనుకుందాం. ఇవాళ నువ్వు ఆ రోజు ₹1,00,000 లేనోడివి 1,00,000 కోట్లు ఎట్లా సంపాదించినావు? మీ భార్య ఏం జాబ్ చేస్తుంది చెప్పు? మీ చెల్లె మీ ఆమె ఏం జాబ్ చేస్తుంది? మరి ఇన్ని కోట్లు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు చెల్లి బయటకు వచ్చింది. అవన్నీ కాదు. ఈ మసాలా లేకపోతే చెల్లె ఇవన్నీ ఆటలు ఎందుకు ఆడుతుంది? చెల్లి దగ్గర ఉన్నాయంటారా? చెల్లె ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. తెలంగాణ దోసుకున్న సొమ్ము మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం ఉంది. ఇప్పుడు కేటీఆర్ కంటే హరీష్ రావు కంటే ఎక్కువ అసలు ఇప్పుడు కవిత దగ్గర ఉన్నాయి. మరి ఎందుకంటే ముద్దుల కూతురు కదా, అందుకే మంచిగా తెడ్డి చూపించిపోయింది. ఫైనల్గా ఏం చెప్తారు మరి? ఒక్కటే చెప్తున్నా తమ్మి, కర్మ ఈజ్ కమింగ్. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. 100% స్టార్ట్ అయ్యింది. ఎగిసెగిసి పడొద్దు. అధికారం శాశ్వతం కాదు. ఇవాళ 100% కేసీఆర్ పతనానికి కారణము కవిత, కేటీ రామారావే. మనశ్శాంతి లేకుండా అయింది. ఓడిపోవడం సహజం, కానీ మనశ్శాంతి అనేది కుటుంబ సభ్యులతోనే వస్తుంది. ఆ కుటుంబ సభ్యులే కన్న తండ్రి బతుకున్నప్పుడే మీరు ఆయనకు ఒక పిండం పెట్టే రోజు వస్తుందని కళలో కూడా ఊహించుకోకుండొచ్చు. అధికారం డబ్బు, ఆ డబ్బు అనేది జబ్బు. ఆ డబ్బు మదం వదలాలంటే ఆల్రెడీ అధికారాన్ని దించేసారు. ఈ మైకంలో నుంచి మీరు బయటపడాలని తెలంగాణ మొత్తం ఏకం కావాలి. మీ కుటుంబాన్ని తరిమి కొట్టాలి. రైట్. సో అది పరిస్థితి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.